సంవత్సరాల పూర్వం వారు చేసిన పోరాట ప్రతిఫలం ఈనాడు గౌడ సోదరులు అనుభవిస్తున్నట్టే వారి యొక్క పోరాట స్ఫూర్తి. మరి వారు ఆగస్టు 18న గిల్లారిపురంలో జనగాం జిల్లాలో జన్మించి సర్వమ్మ ధర్మన్న దంపతులకు జన్మించి మరి ఏదైతే తన గీత వృత్తిని నమ్ముకొని వారు కళ్ళు గీస్తూ మరి కళ్ళు అమ్ముకున్న సందర్భాలలో ఆ దుష్కరులు సైన్యం వచ్చి మరి ఎన్నోసార్లు వారు ఎంతో శ్రమించి కళ్ళు గీస్తున్న గీత కార్మికుల మీద పెద్ద అజామాయిషీ చేస్తూ వారు గీసిన కళ్ళును కూడా వారు తాగి వారికి ప్రతిఫలం ఇవ్వకుండా ఎన్నోసార్లు ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మరి అదే కాకుండా అక్కడున్న ఆ దుష్కర సైన్యం మరి అక్కడున్న ప్రజలను కూడా ఇబ్బంది పెడుతూ పెత్తందారి వ్యవస్థ మరి సామాన్యుడు జీవించే చాలా ఇబ్బందికరంగా ఉంది అని ఒక సందర్భంలో ఆ సైనికులు వారు గీసే కళ్ళు మండకానికి వచ్చి తన స్నేహితుడిని కాలుతో తగ్గుతుంటే చూసి భరించలేక ఎవరైతే సైనికులు మెడ సునాయాసంగా తీసేయడం జరిగింది. అలాంటి పోరాటం ఆ రోజు నుంచి మొదలైంది. కళ్ళు గీస్తే ఏమొస్తుంది, కొడితే కొట్టాలిరా కొట్టాలి, ఏదైనా రాజ్యం సాధించాలని ఒక సంకల్పంతో ఆనాడు మొదలుపెట్టిన పోరాటం అన్ని కులాల అన్ని వర్గాల ఎవరైతే దగాపడ్డ ప్రజలని వెంటేసుకొని తన స్నేహితులను వెంటేసుకొని 3000 సైన్యాన్ని తయారు చేసుకొని కోటలు కొట్టడానికి మొదలుపెట్టి ఆనాడు కోటలు చేయించి రాజ్యాన్ని చేయించి మరి అందరికీ సమానమైన పాలన అందించి ఆనాటి పోరాట ప్రతిఫలంగా ఎన్నో చేసి మరి ప్రజలకు అన్ని సౌకర్యాలను అందించి మరి చివరకు శత్రువుల ఎదురుపడ్డప్పుడు తన కత్తితోటే తను పొడుచుకొని చావడం జరిగింది. ఒక అలాంటి పెద్ద ఒక పోరాటం చేసిన వ్యక్తి సూక్తి తీసుకొని గౌడ సోదరులు అయితేంది ఇప్పుడు సమాజంలో జరిగే మనం కూడా తోటి వారికి మరి అన్ని వర్గాలకు సహాయం చేసుకుంటూ మరి అన్ని సంఘాల వారు కూడా ప్రయత్నం చేయాలని మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి